శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న త్రిశక్తి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనుండగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆలయ పూజారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మంగళ గౌరీ దేవి, కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి దేవి ఆరాధనతో భక్తులకు విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సాఫల్యం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ సంవత్సరంలో ఈ మాసం శ్రావణ మాసం అనగా ఆగస్టు 18వ తేదీ 2026 తొలి మంగళవారం, శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం నాడు త్రిశక్తిదేవి యొక్క అమ్మవారి లక్ష కుంకుమార్చన మహోత్సవం జరుగుతుంది. కేవలం మహిళా భక్తులచే. కిందటి సంవత్సరము 1500 మంది వచ్చారు. ఈ సంవత్సరం 15 నుంచి 2000 మంది వరకు ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారని తెలియజేస్తున్నాను. ఈ త్రిశక్తిదేవి యొక్క విశిష్టత ఏమిటంటే, రాష్ట్రాలలో, ఉభయ తెలుగు 2 రాష్ట్రాలలో సహజంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు మరియు లలితాదేవి సహస్రాలు మరియు శ్రావణ శుక్రవారాలు మాత్రం చేస్తారు. ఇక్కడ ఏమిటంటే త్రిశక్తిదేవి అంటే పార్వతీదేవి అంటే మంగళ గౌరీదేవి, కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి దేవి. ఈ జ్ఞాన సరస్వతి దేవి యొక్క త్రిశక్తి రూపాలతో చేస్తున్న అమ్మవారి జగన్మాత పూజా మహోత్సవం. ఈ పూజా ద్రవ్యాలతో, భక్తి ప్రపత్తులతో వారు తెచ్చుకుని ఇంట్లో ఉండే పసుపు కుంకాలు, పూలు తెచ్చుకుంటే ఈ కార్యక్రమంలో విశిష్టత ఏమిటంటే, పిల్లలకి చదువు లేకుండా, భావి తరాలకి కూడా ఉపయోగం లేకుండా దుస్నేహాలతో అలవాటు పడి విచ్చలవిడిగా ఉండే వాళ్ళకి సన్మార్గానికి, వాళ్ళ సద్బుద్ధి కలగడానికి, మంచి ప్రాధాన్యమైన విద్య కలగడానికి జ్ఞాన సరస్వతి. కనక మహాలక్ష్మి దేనికయ్యా అంటే, మనం ఇచ్చిన సొమ్ములు ఎక్కడో పోతూ ఉంటాయి, ఎవరో తీసుకుంటారు, మన కష్టాన్ని కూడా దోచుకుంటూ ఉంటారు, ఆర్థిక సమస్యలతో ఉంటారు. అన్నీ ఉండి కూడా అంగట్లోట్లో సేనన్నట్టుగా ఆర్థిక సమస్యలు పరిహారం చేసేది ధనలక్ష్మి. వ్యాపారానికి, ఉద్యోగాలకి, వారు పడిన కష్టాలకి కూడా దానికి సానుకూలం చేయడానికి కనక మహాలక్ష్మీదేవి స్తోత్రంతో ధారా పూజా మహోత్సవం.